అన్నిటి కూడా సోషల్ మీడియాలో ఇప్పటికే ప్రచారం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఎస్కలేటర్ కానీ, లిఫ్ట్ కానీ, విఐపి లాంచ్ కానీ, ఫుడ్ కోర్ట్స్ కానీ, దాంతోపాటు బుకింగ్ కౌంటర్ కానీ, ఏసీ గదులు కానీ, 9 ప్లాట్ఫామ్స్, ఇట్లా అన్ని రకాల మంచి ఎలివేషన్, ప్యాసింజర్స్ కు ప్రయాణికులకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో ఇలా రైల్వే స్టేషన్ నిర్మాణం ఇలా కరీంనగర్ జరిగింది. కరీంనగర్ ప్రజలంతా కూడా నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉంటారు. ఈసారి ఇది జరిగింది. నెక్స్ట్ దఫా జమ్మికుంట రైల్వే స్టేషన్ కూడా మేము పూర్తిగా ఆధునీకరించబోతున్నాం. కరీంనగర్ రైల్వే స్టేషన్ ఏ విధంగా ఆధునీకరించడమో జమ్మికుంట రైల్వే స్టేషన్ కూడా అన్ని సౌకర్యాలతో కూడా ఆధునీకరించాలని చెప్పి కేంద్ర మంత్రి గారు కూడా కలవడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. కాబట్టి 22వ తారీఖు నాడు ఈ రైల్వే స్టేషన్ ప్రారంభించబోతున్నాం. కాబట్టి ప్రజలతో కూడా పాల్గొని నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాం. సరే, క్వాలిటీతో పనిచేయాలి. మాకైతే క్వాలిటీ కనబడుతున్నది. క్వాలిటీ పనిచేయకుండా సంబంధిత వాళ్ళ వ్యక్తులు చెల్లించుకుంటున్నాం. మేము క్వాలిటీ జరగాలని కోరుకుంటున్నాం. అటువంటి ప్రమాదాలు జరగకుండా కోరుకుంటున్నాం. కాబట్టి అది జరగద్దని మనం కోరుకుంటున్నాం. ఇప్పుడైతే క్వాలిటీగా జరిగినట్టు కనబడుతున్నది. శుద్ధం భవిష్యత్తులో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మంచి జరగాలని కోరుకుంటున్నాం. మనకి దాంతోపాటు ఇక్కడ ఆర్ఓబి కూడా పనులు చకచక సాగుతున్నాయి. ఇక్కడ స్థానిక ప్రజలకు ఇబ్బంది కాకుండా, ఈ రోడ్డు చాలా బిజీ రోడ్డు కాబట్టి ఇబ్బంది కాకుండా 30 లక్షలతో మనం రోడ్డు కూడా నిర్మాణం చేయడం జరిగింది. నిన్న అదనంగా 2 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ చుట్టుపక్కల ఉండే ప్రజలకు డ్రైనేజ్ సమస్య ఉందని వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తాం. వెంటనే అదనంగా 2 కోట్ల రూపాయలను కేటాయించి ఆ డ్రైనేజ్ సమస్యను కూడా మనం పరిష్కరించడం జరిగింది నిన్న మొన్ననే. ఆ ప్రజలందరూ చూడని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆర్ఓబి పనులు కూడా చాలా క్వాలిటీతో పనిచేస్తున్నారు. కాంట్రాక్టర్కి ఇంకా సమయం ఉంది. అయినప్పుడు కూడా ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి దాన్ని అధిగమించి ఇలా పనులు చకచకా సాగిస్తున్నాం. ఉప్పల్ సంబంధించి కూడా పాత కాంట్రాక్టర్ పనిని వదిలిపెట్టిపోవడం, పాత కాంట్రాక్టర్ చెల్లించడం సిద్ధమైనాం. ఇప్పుడు సి గారితో మాట్లాడినాం, కొత్త కాంట్రాక్టర్తో మాట్లాడడం. ఉప్పల్ సంబంధించి అధికారులకు సీరియస్ గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాంట్రాక్టర్ గుర్తుతో కూడా చాలా సీరియస్ గా మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ జూన్ చివరి వారం వరకు 1 సైడ్ పనులు పూర్తి చేసి అప్పచెప్పే విధంగా వాళ్ళ కొత్తగా తీసుకున్న కాంట్రాక్టర్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అధికారులు కూడా అదే విధంగా అదే డేట్ ను జూన్ టార్గెట్ గా వేసుకుని ప్రజలకు ఇబ్బంది కాకుండా పనులు చేయడానికి సిద్ధం ఉన్నారు. మరీ ఎక్కువ తొందర పెడితే కొత్త కాంట్రాక్టర్ వచ్చింది కాబట్టి, కొత్తగా పనులు ప్రారంభించింది కాబట్టి క్వాలిటీలో కూడా పనిచేసే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళకి చాలా సీరియస్ గా చెప్పడం జరిగింది. క్వాలిటీతో పనిచేయాలి.